అమ్మా, ఇంత ముద్దుంటే పెట్టమ్మా, ఆకలేస్తుందమ్మా. కాంతం ఓ కాంతం. ఏమండి? కాంతం కాదు, నా పేరు శాంతకుమారి అని మా అమ్మగారు ఆడ పెట్టారు. మీరేమో కాంతం కాంతం అని పిలుస్తారు ఎప్పుడు చూసినా. సర్లే గాని బయట ఎవరో ఆకలితో ఉన్నారంట, భోజనం పెట్టు వాళ్ళకి. ఉదయాన్నే మడి ఆచారాలు లేకోకుండా వంటగదిలోకి కాలు పెట్టనండి. నా పూజలు పునస్కారాలు అయ్యేటప్పటికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత రమ్మనండి. ఓ ఎర్రదానా, మన ఆచారాలు తర్వాత. మనం ఏ పని చేసినా ముందు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మన దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. నాకు పూజలు పునస్కారాలు ముందండి, ఆ తర్వాత నేను ఏ పైన చేస్తాను. అంతవరకు ఉంటే ఉండమనండి, లేకపోతే వెళ్ళిపోమనండి. వెళ్ళవయ్యా వెళ్ళు, పక్కింటికైనా వెళ్ళి నీ ఆకలి తీర్చుకో. సర్లే కానండి, ఈవేళ జీతం వస్తుంది కదా, జీతంతో పాటు ఆ డబ్బులు కూడా ఏమన్నా పట్టుకుని వస్తారా రారా? డ్యూటీకి విరేదంగా ఏం చేయకూడదు కాంతం. పుట్టాడండి లోకాన్ని ఉద్ధరించడానికి, ఈయన ఒక్కడే నీతిమంతుడు. అన్ని పక్కన పెట్టి నేను చెప్పిన మాట వినండి, అప్పుడు మనం బాగుపడతాము. సరే సర్లే. సర్లే కానీ నేను చెప్పింది సాయంకాలం మీరు తీసుకురాకపోతే మీరు బయటే ఉంటారండి. సర్లే కానీ ఇదిగోండి, దీవించండి. ఇదొకటి మరి. సర్లే వెళ్ళొస్తా. అలాగే మర్చిపోకండి వచ్చేటప్పుడు తేవడం. కొంతమంది స్త్రీలు కరపత్రాలు పంచుతూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఇంటింటి సువార్తను ఆ మహిళలు చేస్తూ ప్రతి వీధి తిరుగుతూ ప్రతి గృహాన్ని దర్శిస్తున్నారు. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి అమ్మా అమ్మా అమ్మా, మేము దేవుని సంఘం నుంచి వచ్చామమ్మా. ఎవరా దేవుడు, ఏమా సంఘం, ఎక్కడి నుండి వచ్చారో ఏంటో. మనలను రక్షించడానికి, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి మేము వచ్చాం తల్లి. రక్షకుడా? ఇంతవరకు నన్ను ఏ రక్షకుడు రక్షించలేదమ్మా. నా కాళ్ళు నొప్పులు, నా నడువు నొప్పి, ఏ రక్షకుడు రక్షించలేదు. నా పూజలు పునస్కారాలు చేసుకోవడానికి నాకు సమయం సరిపోవట్లేదు. ఇంకే రక్షకుడు నన్ను రక్షిస్తాడమ్మా? అది చెప్పడానికే మేము వచ్చామమ్మా. యేసు ప్రభువారే నిజమైన రక్షకుడు. ఆయనే మన పాప భారములను, మన కుటుంబ జీవమును, మనకున్న ప్రతి రోగమును తీసివేయగల గొప్ప దేవుని కుమారుడు. మీరేదో చెప్తున్నారు కానమ్మా, మా కుటుంబ భారం మోసేదంతా మా ఆయనే. మాకే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారమ్మా. మళ్ళీ ఇంకెప్పుడు మీరు మాకు ఇలాంటి మాటలు చెప్పడానికి మా సందులోకి ఎప్పుడు రాకండి అమ్మా. వెళ్ళండి 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 అమ్మా. వీళ్ళ నమ్మకాలు, వీళ్ళు చెప్పిన మాటలు వింటే మా దేవుడిని ఏం చేస్తాము? మా కుటుంబ భారం అంతా మోసేది మా ఆయన గారే. సాయంకాలం ఆయన బేగా రమ్మన్నాను. వస్తారో రారో, తెమ్మన్న వస్తువులు తెస్తారో మర్చిపోయి వస్తారో. ఆపండి 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 ఆపండి, ప్లీజ్ ఆపండి. అమ్మా ఏమైంది? ఏం చెప్పనమ్మా, నేను ఇంటికి వెళ్ళవలసిన లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. కొంచెం ప్లీజ్ లిఫ్ట్ ఇస్తారా? సరే అమ్మా, రండి కూర్చోండి.
అమ్మా కారాపండి నేను దిగిపోతాను. ఏమైంది? ఆపండి అమ్మా ఆపండి. మీరు క్రిస్టియన్సా? అమ్మా మీరు క్రిస్టియన్సా? మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా. అది నల్లగా కనపడుతుంది కదా పుస్తకం, అది ఈ పుస్తకమేనా? ఆ పుస్తకమేనమ్మా? అమ్మా అది నల్ల పుస్తకం కాదమ్మా, మా దేవుని పరిశుద్ధ గ్రంథం అమ్మా అది. మాకు ఉన్నాయమ్మా బోల్డ్ గ్రంథాలు. మీకులాగా మేము మోసుకుని తిరగమమ్మా ఈదికి. మాకు పరిశుద్ధంగా ఇంట్లో ఉంటాయి గ్రంథాలు. మీకులాగా మేము ఈదులంటా పుస్తకాలు పట్టుకుని తిరగమమ్మా. ఆ గ్రంథం మాలో దేవుని చూపించడానికి మా గ్రంథాన్ని మేము ఎప్పుడు హత్తుకుని ఉంటామమ్మా. అవును, నా నడువు నొప్పిలాగే హత్తుకుని ఉంటానులే. మా ఆచారాలు, మా దేవుని పూజలు చేసిన ప్రసాదం గోరంత ఇస్తేనే మీరు పుచ్చుకోరు కదా. అలాంటిది మీ సువార్త మేము ఎందుకనాలా? మీ దేవుని మేము ఎందుకు అంగీకరించాలి? అది కాదమ్మా, విగ్రహార్పితాలు మేం తినకూడదని మా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. విగ్రహార్పితాలు కాకుండా మీ ఇంటికి పిలిచి మీ చేతితో ఏమిచ్చినా అది విషమైన తింటాం, కానీ ప్రసాదం మాత్రం తినం. నిన్ను నన్ను రక్షించడానికి, మనం చేసే తప్పుల నుండి, పాపము నుండి రక్షించడానికి మన కొరకు క్రీస్తు పుట్టాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించకపోతే ఎప్పటికీ రక్షణ రాదు. ఒకసారి ఆలోచించండి అమ్మా. సర్లేగానండి, మా ఇల్లు వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. ఆవిడ శాస్త్రం గారిలా ఉన్నారు. ఆవిడ నాతోటి కారులో లిఫ్ట్ ఇచ్చారు. నేను అడగగానే లిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి అమ్మా అన్నారు. అవును, ఎంతో మంది సువార్తికులు ఇలాగ యేసు ప్రభు గురించి చెప్తున్నారు. నేను అందరినీ ధృవీకరించాను. మరి ఎందుకు ఈసారి దేవుడు నాతో కనపడి నాతో మాట్లాడితే నేను తప్పకుండా ఆ దేవుడి మార్గంలోనే నడుస్తాను. ఎందుకో మరి ఆ దేవుడు నాకు కనపడాల, నాకున్న రోగాలన్నీ తీసివేయాల. అప్పుడు నేను ఆ దేవుడు నిజ దేవుడిని నేనే వాళ్ళకంటే ముందుకు వెళ్ళి ప్రకటిస్తాను. చూస్తాను మరి ఈ దేవుని నిజస్థితి ఏమిటో నాతో మాట్లాడాలి, నాకు కనిపించాలి ఆయన. అదే నేను కోరుకుంటున్నాను. నేను ఎక్కడున్నాను? ఎంతో మంది సువార్తకులు దేవుడు నమ్ముకోండి అంటే నాకు అసలు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు. కానీ లాస్ట్లో ఆవిడ చెప్పిన మాటలు నా గుండె హత్తుకున్నాయి. ఈ దేవుడు ఎవరో చూడాలని అనుకుని పడుకుంటే నేను ఎక్కడున్నాను? ఇదంతా ఏంటి కొత్త ప్రపంచం బాబోయ్! ఏంటి మనుషులు, ఏంటి ఎంత గందరగోళం, ఎంత ఇదిగా ఉంది ఏంటి? ఇలాంటి ప్రపంచం నేను ఎప్పుడు మన ఊర్లో కానీ మన దేశాల్లో కానీ ఎక్కడ చూడలేదు. ఏంటి ఎంత వింతగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది.
భయపడకుము, నిత్యము నేను నీకు తోడై ఉన్నాను, నీకు నేను శాంతిని అనుగ్రహించెదను. దేవుడంటే ఇలా ఉంటాడా? మా దేవుడిని ఎప్పుడు చూడలేదు నేను. దేవుడంటే ఇలా ఉంటాడా? ఎంత శాంతం ఉంది ఆ తెల్లని వస్త్రాలు. అబ్బా, చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. దగ 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 దగ. అమ్మో అమ్మో, నేను చూడలేకపోతున్నాను ఆయన స్వరూపాన్ని. నీ ఉన్నది పరలోక రాజ్యము. నేను ఉన్నవాడను అనువాడను, నేను మిమ్ములను పోషించువాడను. నేను నిన్ను పిలిచితిని, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము. నీ దుఃఖము నాకు తెలిసయ్యున్నది. నిశ్చయముగా నేను నీ కష్టములను తీసివేతును. నా యందు భయభక్తులు గలవారి కోరిక నేను నెరవేర్చుదును. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త ప్రకటించుము. ఆదియు అంతమును నిత్యము మీతో యుండువాడను నేనే. ఏంటి నాకు చాలా ఒళ్ళంతా చాలా తేలిగ్గా ఉంది. నా కాలు నొప్పి కానీ ఈ నడువు నొప్పి కానీ లేదు. ఈ వాటికప్పుడే నడువు నొప్పి ప్రారంభమైపోయింది. దేవుడు నన్ను దర్శించాడు. నిజంగా నన్ను దేవుడు దర్శించాడు. వాళ్ళు చెప్పిన మాటలు నిజం, సత్యం. దేవుని బిడ్డలు అంటారు. అందుకనే నేను ఈ రోజు నుండి నేను ఇంకా ఆయన దాసరాలుగా ఉంటాను. వాళ్ళు చెప్పిన సాక్ష్యం చెప్పారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ దేవుడు నాకు కనిపించాడు. ఇప్పటి నుంచి మన దేవుడు ఆయన. నేను వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. మీరు చెప్పిన సువార్తని నేను ఎన్నోసార్లు ఇంకా చాలా మంది చెప్పాను కానీ తృణీకరించాను. నిజమైన దేవుడు నన్ను దర్శించాడు. నాకున్న ఈ బలహీనత, ఈ మోటార్లు, ఈ నడువులకు కూడా నాకు పూర్తిగా దక్కిందమ్మా. ఈ దేవుడు నిజమైన దేవుడు. నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో సంవత్సరాలు బట్టి, కానీ మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత, మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత, నేను ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు ప్రత్యక్షం అయ్యి నాకు దర్శనం ఇచ్చాడు. నా రోగాన్ని అంతటి తీసుకెళ్ళాడు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ నిజ దేవుడిని, ఆ యేసు ప్రభు వారినే నమ్ముకోవాలని నేను సువార్త మీతో కలిసి నేను సువార్త ప్రకటిస్తున్నాను.